హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి అటవీ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి అధికారికంగా మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 35,000 వరకు సాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోవద్దు. మనకి కొద్దిసేపటి క్రితమే నోటిఫికేషన్ వచ్చింది. మీకు రిలీజ్ అయిన వెంటనే వీడియో అయితే చేస్తున్నాను కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా యొక్క వీడియోని షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఇక్కడ మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. మీరు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో ఆపర్చునిటీస్కి సంబంధించి ఇక్కడ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిక్రూట్మెంట్స్ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఇక్కడ మనకి రిలీజ్ అయినటువంటి జాబ్స్కి సంబంధించి డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. మనకి ఇప్పుడు ప్రజెంట్ ఏమేమి జాబ్స్ని రిక్రూట్మెంట్ చేస్తారంటే ల్యాబ్ అటెండర్స్, అలాగే కుక్, టెక్నీషియన్స్ అని చెప్పేసి ఈ విధంగా గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో డైరెక్ట్గా మీరు ఇక్కడ ఈ యొక్క వెబ్సైట్ నుంచి జాబ్స్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు రిలీజ్ అయినటువంటి డేట్ని కూడా నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా ఇక్కడ నుంచి మీరు నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోండి. స్కిప్ చేయకండి, మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంట్లో ఉండి ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్ తరపున ఆర్కే లాజిక్స్ యాప్లో ఏంటి అంటే మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. విత్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ అయితే ఉంటాయి. అలాగే మీకు 1 year వ్యాలిడిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము క్లాసెస్కి సంబంధించి. సో వెంటనే మన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి కంటెంట్ అనేది చెక్ చేయండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. రైల్వే, బ్యాంక్, ఎస్ఎస్సి ఇలా అన్ని రకాల జాబ్స్కి సంబంధించి మనకి యాప్లో కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. పోస్ట్ల వారిగా డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అందరికీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అయితే ఒక జాబ్స్కి సంబంధించి మనకు ఏ విధంగా అప్లై చేయాలి అంటే ఆఫ్లైన్లో అప్లై చేయాలి. ఆ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ని కూడా ఇదే వీడియోలో చెప్తాను. సో ముందుగా మనకి ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి ఏజ్ లిమిట్ అయితే చూద్దాము. ఇక్కడ మనకి ఏదైతే టెక్నీషియన్స్కి సంబంధించి అలాగే ల్యాబ్ అటెండర్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయో సో దీనికి మీరు మినిమం 18 నుంచి 28 years వరకు అప్లై చేసుకోవచ్చు. కుక్ ఉద్యోగాలకైతే 18 నుంచి 27 years వరకు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు గవర్నమెంట్ ఆఫ్ రూల్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి క్యాస్ట్ వర్గా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే ఇచ్చారు. అయితే జాబ్స్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అంటే 18th November వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే ల్యాబ్ అటెండర్కి సంబంధించి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో సో ఈ పోస్టులకి అయితే మీరు సైన్స్ స్ట్రీమ్లో మినిమం 60% మార్కులతో ఎవరైతే ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అంటే ఎంపీసీ అలాగే బైపీసీ ఇంటర్లో ఎవరైతే చదివి ఉంటారో సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 1 ప్రకారం మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే ప్రజెంట్ లేటెస్ట్ పే స్కేల్ ప్రకారం 35,000 వరకు అయితే వస్తుంది. మనకి ఓబీసీ అండ్ ఎస్సీ కేటగిరీలలో ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అండ్ ఇక్కడ టెక్నీషియన్స్కి సంబంధించి ఆడియో విజువల్ డిపార్ట్మెంట్లో ఇక్కడ వేకెన్సీ ఉంది. ఈ జాబ్స్కి సంబంధించి మీరు 10th class అనేది పాస్ అయి ఉండి 2 years డిప్లొమా అనేది కంప్యూటర్ సైన్స్లో కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, డిజిటల్ ఫోటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్, సౌండ్ రికార్డింగ్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, విజువల్ కమ్యూనికేషన్ ఈ యొక్క విభాగాలు ఎవరైతే చదువుంటారో ఆ క్వాలిఫికేషన్ డిప్లొమా 2 years వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అలాగే మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ అనేది 10th class అనేది మీరు పాస్ అయి ఉండి డిగ్రీ లేదా డిప్లొమా అనేది కుక్కరీ లేదా కల్నరీకి సంబంధించి ఆర్ట్స్లో ఎవరైతే డిప్లొమా లేదా డిగ్రీ చదివి ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, డిజైరబుల్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి అది మ్యాండేటరీ అయితే కాదు. లెవెల్ 2 ప్రకారం మీకు దాదాపుగా 45,000 వరకు అయితే సాలరీ వస్తుంది. కుక్ ఉద్యోగాలకి సంబంధించి కూడా ఇక్కడ మనకి ఓబీసీ అండ్ ఎస్సీ కేటగిరీలో వేకెన్సీస్ అని కేటాయించారు. ఇవన్నీ కూడా గ్రూప్ సి కేటగిరీకి సంబంధించినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట. అయితే జాబ్స్కి సంబంధించి మీకు ఇక్కడ నోటిఫికేషన్లో ఫీజు డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. అమ్మాయిలందరికీ అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అబ్బాయిలకి ఫీ లేదు, వీళ్ళు ఫ్రీగా అప్లై చేయొచ్చు. మిగతా వాళ్ళు మాత్రమే ఇక్కడ ఫీ అనేది 700 rupees ఇచ్చారు. మీరు బ్యాంకుకి వెళ్ళి డీడీ అనేది తీయాలి, డిమాండ్ డ్రాఫ్ట్. ఎవరి పేరు మీద తీయాలి అంటే ద డైరెక్టర్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్ అని చెప్పేసి ఉంది. సో ఈ పేరు మీద మీరు బ్యాంకులో డీడీ అనేది తీయాల్సి అయితే ఉంటుందన్నమాట.
అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి సో ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇదే నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ ల్యాబ్ అటెండర్ గురించి చెప్తాను. సో ఈ పోస్టులకి సంబంధించి మీకు ఫస్ట్ ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లోనే 100 క్వశ్చన్స్ అడుగుతారు. జనరల్ అవేర్నెస్, రీజనింగ్, మ్యాథ్స్, టెస్ట్ ఆఫ్ లాంగ్వేజ్, హిందీ లేదా ఇంగ్లీష్కి సంబంధించి టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అడుగుతారనమాట. 2 hours ఉంటుంది 100 మార్కులకి. ఇది ఎవరైతే మంచి స్కోర్ సాధిస్తారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. ఈ యొక్క స్కిల్ టెస్ట్, ఈ స్కిల్ టెస్ట్లో మీరు కంప్యూటర్ స్కిల్ టెస్ట్ చేస్తారు, అలాగే ల్యాబ్ ఎక్విప్మెంట్ని యూజ్ చేసే నాలెడ్జ్ ఉందా లేదని చెప్పేసి టెస్ట్ చేస్తారనమాట. సో ఇది మనకి 50 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. సో ఆ విధంగా మనకి ఇక్కడ పోస్టులకి సంబంధించి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, దాంతోపాటు పోస్టులని బట్టి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో ఈ విధంగా జాబ్స్కి సంబంధించి సెలక్షన్ అనేది ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే మీకు క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. మీకు సిలబస్ కావాలంటే నోటిఫికేషన్లో కంప్లీట్ సిలబస్ ఇచ్చారు. మీరు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని సిలబస్ అనేది ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక్కడ మీకు ఇదే నోటిఫికేషన్లో అప్లికేషన్ ప్రొఫార్మా కూడా ఇచ్చారు. ఈ అప్లికేషన్ ప్రొఫార్మా ఇచ్చారు కదా, ఇది మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలి. సో ప్రింట్అవుట్ తీసుకుని మీరు కంప్లీట్గా జాగ్రత్తగా అప్లికేషన్ ఫామ్ అనేది ఒకసారి చదివిన తర్వాత మనకి 3 pages ఉంది. ఈ 3 pagesకి సంబంధించి అప్లికేషన్ ఫామ్ మీరు ప్రింట్అవుట్ తీసుకొని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేసి దానికి మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్ని అటాచ్ చేసేసి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి. ఫిల్ చేసిన తర్వాత వెళ్ళేసి అక్కడ మీరు పోస్ట్ ఆఫీస్లో మీరు యొక్క అప్లికేషన్కి సంబంధించి పంపడానికి ఎన్వలప్ కవర్ అడిగి ఇస్తారు. ఎన్వలప్ కవర్ తీసుకుని అందులో మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా పెట్టేసేసి మనము అప్లికేషన్ అనేది పోస్ట్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుందన్నమాట. సో రిజిస్టర్డ్ ఆర్ స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలి. ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఉంది కదా, ద రిజిస్టర్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, చంద్రబాణి, డెహ్రాడూన్ 248001 ఈ అడ్రస్కి అయితే అప్లికేషన్స్ పంపించాలి. ఎన్వలప్ కవర్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ రాసేసి అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనము ఆఫ్లైన్ విధానంలో ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ చేయాలి అని చెప్పేసి ఇచ్చారు. కి సంబంధించి మనకి పోస్టింగ్ అనేవి ఎక్కడ ఉంటాయంటే ఇనీషియల్ పోస్టింగ్ మనకి డెహ్రాడూన్లో ఉంటుంది, ఈ యొక్క వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో. దాని తర్వాత మనము ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఆఫీస్లకి జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ అయితే చేసుకోవచ్చు. అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ కల్పిస్తున్నారు. ఇండియన్ సిటిజన్స్ అందరికీ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఆల్ ఇండియా జాబ్ ట్రాన్స్ఫర్స్ లేబిలిటీ కూడా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే సో డెఫినెట్గా అయితే మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ చూడండి నోటిఫికేషన్లో ఇచ్చారు, నేను ఓన్గా చెప్పడం లేదు. మనకి హెడ్ క్వార్టర్స్ అనేది డెహ్రాడూన్లో ఉంటుంది. కాకపోతే ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ లేబుల్ టు సర్వ్ ఎనీ లొకేషన్ విత్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఇచ్చారు చూడండి. సో ఈ సంస్థకి ఇన్స్టిట్యూట్లు అనేవి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా చాలా ఉన్నాయి, మీరు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. అండ్ ఏజ్ కూడా మనకి పర్వాలేదు, మరీ 25 అయితే లేదు, 28 years వరకు ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. కాబట్టి సో మీరు అప్లికేషన్ ఫామ్ కంప్లీట్గా జాగ్రత్తగా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఫిల్ చేసిన తర్వాత సో దానికి మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్నీ అటాచ్ చేసేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్తో పాటు సో అన్నీ కూడా ప్రాపర్గా మీరు అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేస్తారా అన్నీ కూడా చెక్ చేసుకోండి. ఏమేమి అటాచ్ చేస్తారంటే మీ యొక్క 10th మెమో, అలాగే క్యాస్ట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇంకా మీరు ఏదైనా ఉంటే ఎక్స్ట్రాగా అవన్నీ కూడా అటాచ్ చేయండి. ఓన్లీ జిరాక్స్ కాపీస్ మాత్రమే అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ కూడా అదే ఇన్స్టిట్యూట్లో కండక్ట్ చేస్తారు కాబట్టి సో మీరు అన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి. సో అన్నీ కూడా మీరు ప్రాపర్గా రెడీ చేసేసుకొని మీ ఫ్రెండ్స్ అందరు కలిసి ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో ఇది మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్సే కాబట్టి ప్రతి ఒక్కరు ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.